గాజులపల్లి వజ్రాల వేటలో కూడా ఎవరైతే లేరు. జొన్నగిరి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే అప్డేట్ అయితే తీద్దామని అనుకుంటున్నాను. వజ్రాల వేట దగ్గరకు అయితే వచ్చాను. విశేషాలు అయితే చెప్పాలని మీతో అయితే ఉన్నాను. నేను ఈ వజ్రాల గురించి ఏముంది, ఇక్కడ చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది. జనాలు అయితే ఉన్నారు. కొంత ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయినాము. ఎంటర్ అయితేనే మనకు వచ్చేసి చేదు అనుభవం అయితే ఎదురైంది. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. వాటర్ అయితే అక్కడికి వస్తుందో తెలియదు, అక్కడ ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుందో తెలియదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏదో శబ్దం వస్తుంది, పదండి. ఇప్పుడైతే నేను వజ్రాల వేట దగ్గరకు అయితే వచ్చాను. నిర్మానుష్యంగా అయితే ఉంది ప్లేస్ అయితే. చాలీసుల్లో అయితే ఎవరైతే లేరు. లోకల్ వాళ్ళు గాజులపల్లి నుంచి దగ్గర ప్రాంతాల దగ్గర నుంచి వాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఎవరు చెప్పినారు వజ్రాలు ఎవరు? ఎన్ని రోజులైందో వచ్చే? ఎవరు చెకింగ్ చేసే వాళ్ళు కూడా లేరు కదా. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది. పాత వీడియో అయితే కాదు, ఈ రోజు వీడియోనే. సండే అయినా కూడా ఇంత దారుణమైన పరిస్థితి. ఒకవేళ ఇడికి వచ్చి ఏమన్నా సూది ముక్కరాలు కానీ ఏం దొరికినా కూడా చెకింగ్ చేసే వాళ్ళు కూడా లేరు. ఎవరైతే లేరు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఎవరైతే లేరు. ఇది మళ్ళీ ఫారెస్ట్ లోకి అయితే వెళ్తున్నాం మనం. ఫారెస్ట్ లో కూడా కొన్ని విశేషాలు అయితే చెప్పాలని మీతో అయితే ఉన్నాను నేను. కంపల్సరీగా వీడియోని అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది. అంటే చల్లటి గాలి, మంచు పడినట్లయితే ఉంది. జనాలు అయితే ఉన్నారు, కొంతమంది అయితే ఉన్నారు. ఎక్కువ మంది జనాలు అయితే లేరు. వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఇంకా కొంచెం లోపలికి అయితే వెళ్తున్నాను. ఫుల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్. ఓకే ఫ్రెండ్స్, ఫారెస్ట్ లోకి అయితే ఎంటర్ అయినాము. ఎంటర్ అయితేనే మనకు వచ్చేసి చేదు అనుభవం అయితే ఎదురైంది. అదేమిటంటే నేను మాట్లాడుతున్న మైక్ వచ్చేసి జేబులో నుంచి అయితే కింద పడింది. చాలాసేపు అయితే వెతుకులాడాను. ఈ పొదల్లో అయితే వెళ్ళిపోయింది. చాలాసేపు వెతికిన తర్వాత దేవుడు మమ్మల్ని క్షేమంగా మళ్ళీ అది దొరికేటట్టు చేశాడు. అయితే ఇప్పుడైతే ఫారెస్ట్ లో అయితే ఎంటర్ అయినాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కొండలు. ఇది ఎంతవరకు ఎట్లుందో ఏమో, మెరుస్తున్నాయి మొత్తం. అయితే వాటర్ కూడా చాలా క్లీన్ గా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎట్టి పరిస్థితులలో ఒక్కరిద్దరు అయితే దయచేసి రావద్దు. చేపలు అయితే కనపడుతున్నాయి మీకు పైనుంచి. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మైక్ అయితే తీసేసాను. మైక్ తీసేస్తే మనకు ఎట్లాంటి శబ్దాలు వస్తున్నాయంటే, ఇక్కడైతే వాటర్ వెళ్తుంది కదా, ఆ వాటర్ యొక్క సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా నిర్మానుష్య ప్రదేశము, వేరే లెవెల్లో అయితే ఉంది. ఇంకోటి ఏమంటే, ఇంకా నేను లాస్ట్ ట్విస్ట్ అయితే చెప్పినాను కదా, ఈ వాటర్ అయితే అక్కడికి వస్తుందో తెలియదు, అక్కడ ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుందో తెలియదు. కానీ వేరే వాళ్ళు అయితే ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫ్లో అయితే అవుతుంది అంటున్నారు. ఇంకా ఇప్పుడు చూసుకుంటే మనకైతే చాలా ఈ ప్లేస్లో వెళ్ళాలంటే కూడా చాలా భయంకరంగా అయితే ఉంది. ఏమన్నా వచ్చినా కూడా చెప్పలేము. తొందరగా అయితే ఇక్కడి నుంచి అయితే బయటపడాలి.
పిచ్చి ట్విస్ట్ అన్నాను కదా, ఇదే వాటర్ చూస్తున్నాను కదా. ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నట్టు చాలా కూలింగ్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఏదో శబ్దం వస్తుంది. ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చాము. గుడారాలు, టెంట్లు అవైతే ఉన్నాయి. కానీ పొజిషన్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంది. బయటికి అయితే వెళ్తున్నాను, వెళ్ళకండి ఫ్రెండ్స్. మొత్తం బట్టలు అయితే గబ్బు గబ్బు అయిపోయినాయి. ఇప్పుడైతే నేను చెప్పేది ఏమంటే, నల్లమల్ల ఫారెస్ట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్. ఎనిమల్స్ ఉంటాయి. ఇంకోటి ఏమంటే, గాజులపల్లి వజ్రాల వేటలో కూడా ఎవరైతే లేరు. ఇట్లాంటి ప్రదేశాలు మనమైతే చూడొచ్చు, చాలా అయితే బాగుంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఒక 5-6 మంది ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ అయితే చాలా మంది ఉంటే కనుక రావచ్చు. అంటే ఎక్కువ మంది ఉండాల. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు అయితే బాగుండదు. ఏమైనా వచ్చినా కూడా ఫేస్ అయితే చేయలేరు. చాలా మంది అయితే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. థ్యాంక్ యూ. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్, నేను కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నాను, డైమండ్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. డైమండ్స్ వీడియోస్ అయితే ఆల్మోస్ట్ అక్కడైతే పరిస్థితి లేదు కాబట్టి అదైతే తీయడం లేదు. త్వరలో అయితే నేను జొన్నగిరి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడైతే అప్డేట్ అయితే తీద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఓకే, బాయ్.